నాగేశ్వర్ గారి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆల్రెడీ ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రానికి సంబంధించిన స్వయం ప్రతిపత్తి రద్దు, ఇలాంటి నిర్ణయాలు జరిగాయి. 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి వైపు అక్కడ ఓటర్లు మొగ్గు చూపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆర్టికల్ 370 రద్దుకి, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి రద్దుకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా చూడాలా, లేదంటే పనిచేసిన ఫ్యాక్టర్స్ వేరేగా ఉన్నాయనుకోవాలా? అంటే ఇప్పుడు ఏ ఎలక్షన్ కూడా ఒకే అంశం పైన ఎప్పుడు జరగదు, ఎనీ ఎలక్షన్. అయితే ఖచ్చితంగా కాశ్మీరీ ప్రజల్లో ఉండే అసంతృప్తి, ముఖ్యంగా కాశ్మీర్ వ్యాలీలో ఆ అసంతృప్తిని రాళ్లతో గతంలో రాళ్ళు విసురుతూ చూపెట్టేవారు. ఇప్పుడు ఓట్లు విసురుతూ చూపెడతారని చెప్పి అప్పుడు ఒక స్లోగన్ అక్కడ కాశ్మీర్లో. సో పత్తర్ సే నైసే ఓట్ సే బదలాలేంగే అని. సో అందువల్ల అది ఎంత మేరకు ఉన్నది, ఆర్టికల్ 370 ఇంపాక్ట్ ఎంత మేరకు ఉన్నది అనేది కాంక్రీట్గా ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే కాశ్మీర్లో మొదటి నుంచి కూడా బీజేపీ బలం లేదు. ఆ మేరకు వస్తే ఇప్పుడు కనీసం ఒక్క సీట్లో బీజేపీ చాలా ప్రభావం చూపెట్టగలిగింది, సోఫియాన్ సీట్లో. సో అందువల్ల కాశ్మీర్ బీజేపీ కానీ ఆ ఆర్టికల్ 370 ఇంపాక్ట్ నిజంగానే ఉందా లేదా అనేది అన్లెస్ మరింత కాంక్రీట్గా మైన్యూట్గా ఓట్స్ స్టడీ చేయడమే కాకుండా పోస్ట్ పోల్ స్టడీస్ అంటే ఎన్నికల తర్వాత పోల్స్టర్స్ ఇంటింటికి ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఓటు వేయడానికి కారణాలు ఏంటివి అని, మీకు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ CSDS లోక్నీతి వీళ్ళు ప్రతిసారి పోస్ట్ పోల్ స్టడీ చేస్తారు. అలాంటి స్టడీస్ జరిగితే తప్ప ఆర్టికల్ 370 అనే అంశం ఆధారంగా ప్రజలు ఓటు వేస్తారని తేలుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే బీజేపీ ఒక ఎత్తుగడగా బీజేపీ కాశ్మీర్ వ్యూహం మాత్రం ఫలించలేదు అంతవరకు. ఖచ్చితంగా కాశ్మీర్ వ్యూహం అనుకోలేదు, ప్లేడ్ ఎ కాశ్మీర్ గేమ్. ఆ గేమ్లో మొదటి అంశం ఏంటంటే నయా కాశ్మీర్ అనే నరేటివ్ను పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లారు. నయా కాశ్మీర్ నరేటివ్లో కొంత నిజం ఉన్నమాట నిజం. టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది, పీస్ఫుల్గా ఎలక్షన్స్ కొన్ని ఇన్సిడెంట్ జరిగినా కూడా కాశ్మీర్ స్టాండర్డ్స్తో పోలిస్తే పీస్ఫుల్లే. బాయ్కాట్, ఎలక్షన్ బాయ్కాట్ పిలుపు పనిచేయలేదు, ఎలక్షన్స్ను వాయిలెన్స్ డిస్టర్బ్ చేయలేదు, పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు కూడా డిస్టర్బ్ చేయలేకపోయాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. ఈవెన్ సెపరేటిస్టులు కూడా బుల్లెట్ వదిలి బ్యాలెట్ను పట్టుకున్నారు. ఇదొక మేజర్ డెవలప్మెంట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ నయా కాశ్మీర్ నరేటివ్లో ఉన్న పాజిటివ్ అంశాలు. కానీ ప్రజల్లో ఉండేటువంటి ఆ ఎమోషనల్ ప్రాబ్లం ఆర్టికల్ 370 రద్దు చేయడం ఒకటే కాదు, మీకు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కూడా తీసేశారు. అది ఇంకా మోర్ ఫ్యాక్టర్. సో మొదటి నుంచి కూడా కాశ్మీరీ ప్రజల్లో ఈ పరాయీకరణ, ఏలియనేషన్ అంటారు సోషాలజికల్గా. ఈ ఏలియనేషన్ కారణం ఏంటంటే మమ్మల్ని ఢిల్లీ వాళ్ళు పాలిస్తున్నారు అని. ఇది ఎప్పుడైనా మీకు ఆ రకమైన ఆధిపత్య భావన వస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మీకు ఉదాహరణకు ఎన్టీ రామారావును తొలగించినప్పుడు తెలుగు ప్రజలు ఎలా తిరగబడ్డారు, ఢిల్లీనా మమ్మల్ని పాలించేది అని. మీకు ఉదాహరణ మన దగ్గర ఉంది కదా, రామారావును తొలగిస్తే పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడ్డారు, ఆంధ్ర నాయకులు మమ్మల్ని పాలిస్తున్నారన్న భావన తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రానికే కారణమైంది. అందువల్ల ఎప్పుడు కూడా మన ఒక ఇంత డైవర్స్ కంట్రీలో మమ్మల్ని మేము పాలించుకుంటాం, ఢిల్లీ నుంచి మమ్మల్ని ఎలా పాలిస్తారనే భావన కాశ్మీరీ ప్రజల్లో ఈ సెపరేటిజం పెరగడానికి కారణమైంది. ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా కాశ్మీర్ పొలిటికల్ ప్రాసెస్తో ఆటలాడుకున్నాయి. అయితే ఇప్పుడు కూడా ఆర్టికల్ 370 రద్దుతో పాటు రాష్ట్ర హోదా రద్దు చేయడం అనేది కాశ్మీరీ ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉంది. అది లేదు, డెవలప్మెంట్ ద్వారా దాన్ని మేము ఓవర్కమ్ చేస్తామని బీజేపీ వాదన. అది నయా కాశ్మీర్ నరేటివ్లో కీలక అంశం. కాశ్మీరీ ప్రజలు ఆ నయా కాశ్మీర్ నరేటివ్ను తిరస్కరించారు. జమ్మూలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి కాంగ్రెస్ పైన ఆధిక్యత రావడం ఆశ్చర్యం లేదు. అందులో జమ్మూ కాశ్మీర్ల మధ్య పోలరైజేషన్ ఉన్న సమయంలో బీజేపీ జమ్మూలో తన ఆధిక్యతను చూపెట్టుకోవడంలో ఆశ్చర్యమే లేదు. కానీ కాశ్మీర్ వ్యాలీలో నయా కాశ్మీర్ అనే నరేటివ్ ఫెయిల్ అయింది. ఇది మొదటి కారణం బీజేపీ గేమ్ ఫెయిల్ కావడానికి. రెండవది ఏమన్నంటే బీజేపీ అంచనా ఏమండి అంటే జమ్మూలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, అక్కడ తమకు అనివార్యంగా పోలరైజేషన్ లాభపడతాం, కాశ్మీర్లో మాత్రం ఓటు ఫ్రాగ్మెంట్ అవుతుంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, PDP, చిన్న చిన్న పార్టీలు, ఇంజనీర్ రషీద్ అవామీ ఇత్తెహాద్ పార్టీ, జమాతీ ఇస్లామీ, PDP, ఇలా జమాత్ ఇస్లామీ బ్యాక్ ఇండిపెండెన్స్, అప్నాదళ్ళు, సయ్యద్ సజ్జాద్ లోను, అల్తాఫ్ బుఖారీలు,
ఇలా చాలా పార్టీలు ఉన్నాయి, గులాం నబీ ఆజాద్ పార్టీ. ఎస్ సార్. కాశ్మీర్లో ఓటు ఫ్రాగ్మెంట్ చేయడం ద్వారా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ దెబ్బతీయాలన్నది బీజేపీ రెండో వ్యూహం. అందుకే ఇప్పుడు గులాం నబీ ఆజాద్, సజ్జాద్ లోను, అల్తాఫ్ బుఖారీ, ఈవెన్ ఇంజనీర్ రషీద్ పైన కూడా ఆరోపణదే వీళ్ళంతా బీజేపీ ప్రాక్సీస్ అని. ఎస్ సార్. సో అందువల్లనే మీకు బారాముల్లా లోక్సభ సీట్లో ఇంజనీర్ రషీద్ గెలిచాడు, అవామీ ఇత్తహాద్ పార్టీ. అవును సార్, మన లోక్సభ ఎలక్షన్స్ లో అవును జైల్లో ఉండి గెలిచాడు. మీకు 14 సీట్స్ అవుట్ ఆఫ్ 16 14 సీట్లో లీడ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏం ప్రభావం చూపెట్టలేదు కదా. అవును. సో అందువల్ల వీళ్ళందరినీ కూడా ఇప్పుడు లేకపోతే ఎన్నికల సమయంలో ఇంజనీర్ రషీద్ విడుదలయ్యాడు, ఎలా అవుతుంది, అంత సాధ్యం కాదు కదా. అవును. అలాగే మీకు జమాతీ ఇస్లామీ ఇది నిషేధిత సంస్థ, కానీ బహిరంగంగానే జమాతీ ఇస్లామీ 10 సీట్లలో ఇండిపెండెంట్ పెట్టి ఎన్నికల్లో దిగింది. ఒకే మిలిటెంట్లు ఎన్నికల్లో దిగడానికి మనం ఆహ్వానించాలి, కానీ వీళ్ళని ఎవరు దింపించారు అనే అనుమానం మాత్రం అక్కడ కాశ్మీరీ పార్టీలో. దీని వెనకాల బీజేపీ ఉంది. అంటే నేషనల్ కాన్ఫరెన్స్ బీడీపీకి రాకుండా కొంతమంది ఇండిపెండెంట్లు ప్రాక్సీలను పెట్టి అప్నీ పార్టీ ఇట్లాంటి వాళ్ళను కొంతమందిని ఉపయోగించుకొని జమ్మూలో తన ఆధిపత్యాన్ని, జమ్మూకు 43 సీట్స్ ఉంటాయి, 47 మీకు కశ్మీర్లో, ఇవి కాక 5 నామినేటెడ్ సీట్లు. ఈ 95లో 48 రావాలి. జమ్మూలో ఒక 40 తెచ్చుకుంటే 5 నామినేటెడ్ ఉంటుంది, లేదా జమ్మూలో ఒక 35 తెచ్చుకుంటే 5 నామినేటెడ్ ఉంటుంది, అంటే 40. సో అవుట్ ఆఫ్ ఇంకో 7-8 మంది ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళని పోగేసుకుంటే మన అధికారంలోకి రావచ్చు అనేది బీజేపీ రాజకీయ వ్యూహం. ఆ రాజకీయ వ్యూహం ఇక్కడ ఫలించలేదు, బెడిసికొట్టింది. ఇన్ని ప్రజలు బీజేపీ రాజకీయ వ్యూహాన్ని కాశ్మీరీ ప్రజలు అర్థం చేసుకుని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వెనకాల ర్యాలీ అయ్యారు మోరార్లెస్. అందుకే మీకు ఎగ్జిట్ పోల్స్లో స్ప్లిట్ వర్డిక్ట్ వస్తుంది, హంగ్ వస్తుంది అన్నా కూడా ప్రజలు మాత్రం క్లియర్ మెజారిటీ ఇచ్చారు. తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు ఈ నామినేటెడ్ మెంబర్ల గోల. 5 సో 5 నామినేటెడ్ మెంబర్లు ప్యూర్లీ అన్డెమోక్రటిక్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ఎమ్మెల్యేలు డిసైడ్ చేయాలి తప్ప నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఎలా డిసైడ్ చేస్తారు? సో ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేలు కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫారసు రికమెండేషన్ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తాడు. ఎన్నికైన ప్రభుత్వంతో సంబంధం లేదు, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం. ఆ రకంగా కూడా ఎత్తుగడంటే బై హుక్ ఆర్ క్రూక్, అంటే ఎన్నికల ద్వారా ప్రజల తీర్పు ద్వారా కాకుండా మానూవర్స్ ద్వారా, మ్యాకినేషన్ ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నించింది. అది కూడా కాశ్మీరీ ప్రజలు చాలా క్లియర్ గా తిరస్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు నిజంగానే బీజేపీకి జమ్మూలో 43-40 సీట్లు వచ్చుంటే ఏం జరిగేదో చెప్పలేము. ఇది చాలా క్లియర్ గా ప్రజలు నయా కాశ్మీర్ నరేటివ్ను, బీజేపీ ఈ ప్రాక్సీస్తో రాజకీయం చేయడాన్ని, నామినేటెడ్ ఎమ్మెల్యేలతో ఒక అన్డెమోక్రటిక్గా అధికారంలోకి రావాలని చేసిన ప్రయత్నాలు ప్రజలు క్లియర్గా తిరస్కరించారు. ఈ 3 ట్రెండ్స్ క్లియర్ కనబడుతున్నాయి. 4వది మీరు అన్నట్లు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలవడం. డెఫినెట్గా కాశ్మీర్లో ఈ వర్డిక్ట్ రావడానికి అదొక కీలకం. మరి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిస్తే ఏ రకమైన పవర్ఫుల్ రిజల్ట్ వచ్చిందో ఇది కూడా ఒక ఉదాహరణ. అందువల్ల ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ చాలా కీలకము. కొన్ని రాష్ట్రాల్లో ఐక్యం మిత్రపక్షాలు లేకపోయినా గెలవచ్చు, కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు హర్యానాలో ఏకం కాకపోవడం ఎలా బీజేపీకి లాభమైందో, కాశ్మీర్లో బీజేపీ వ్యతిరేక పార్టీ ఓటు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వెనకాల ర్యాలీ అయింది. అది ఆ కన్సాలిడేషన్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి నేషనల్ కాన్ఫరెన్స్కు ఉపయోగపడ్డాయి. 5వది ఏంటంటే మీకు కీలకమైంది బీజేపీతో ఒక అసహజమైన అన్నేచురల్ పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ హర్యానాలో దెబ్బతిన్నాయి, కాశ్మీర్లో దెబ్బతిన్నాయి. కాశ్మీర్లో పీడీపీ మహబూబ్ మఫ్తీ కూతురు 2014లో పీడీపీ బీజేపీ కదా ప్రభుత్వం. మీకు పీడీపీ లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ 3 స్థానాల్లో మాత్రమే పరిమితమైంది ఆధిక్యం. అవును, కాశ్మీర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అవును, మీకు జమ్మూలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆర్టికల్ 370 రద్దు చేయాలని బీజేపీ ఉంటుంది, ఆర్టికల్ 370 మించిన అటానమీ ఇవ్వాలని పీడీపీ అంటే. ఈ 2 పార్టీలు కలిసాయి. 2015 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఏంటి? పీడీపీది ఘోరంగా దెబ్బతిన్నారు. మీరు పీడీపీకి పరిస్థితి చాలా దారుణం. మీరు గమనించండి, తెలంగాణలో కూడా బీజేపీకి బి టీమ్ అన్న భావన బీఆర్ఎస్ ను దెబ్బతీసింది. అవును, మీరు గమనించండి. అవును, ఇక్కడ కూడా అంతే. పీడీపీ బీజేపీ బి టీమ్ అన్న భావన పీడీపీ. అవును,
మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీ, అవును, ఇది రైతు బేస్ ఉన్న పార్టీ. లాస్ట్ టైం 10 సీట్లు వచ్చాయి ఆ పార్టీకి. ఆ పార్టీ 10 సీట్లు వచ్చాయి లాస్ట్ టైం. Right. కాంగ్రెస్ బీజేపీ పైన పోరాడి 10 సీట్లు తెచ్చుకుంది. అవును, ఎలక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ బీజేపీతో కలిశారు. అవును, సో ఆ బీజేపీ బి టీం అయిపోయింది. దాన్ని కూడా ప్రజలు తిరస్కరించారు. Hmm. కర్ణాటకలో జేడీఎస్, ఎస్ సార్, మీరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బి టీం అన్న భావన ఉంటే దాన్ని కూడా తిరస్కరించారు. మీరు 4 రాష్ట్రాలు ఉదాహరణలు చెప్పారు. ఓకే, సో అందువల్ల ఇక్కడ పీడీపీ కానీ జననాయక జనతా పార్టీ కానీ ఎస్ సార్, బీజేపీ బి టీములుగా రాజకీయాల్లో దిగితే ఓడిపోతారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎస్ సార్, తర్వాత ఇంకో ముఖ్యమైన 6వది ఏంటి అంటే ఎస్ సార్, బీజేపీ Right, sir. ఐడెంటిటీ హిందుత్వ పాలిటిక్స్. ఎస్ సార్, మిగతా ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఎస్ సార్, ఇప్పుడు మనకు తెలంగాణ ఐడెంటిటీ బీఆర్ఎస్ కు, ఆ రీజనల్ ఐడెంటిటీ ప్రాంతీయ అస్తిత్వం తెలుగుదేశానికి, ద్రవిడియన్ ఐడెంటిటీ DMK, ఏడీఎంకే డిఎంకేలకు, DMK, మీకు అస్సామీ లాంగ్వేజ్ ఐడెంటిటీ ఏజీపీకి, ఎస్ సార్, ఒక్కలిగా కాస్ట్ ఓల్డ్ మైసూర్ రీజనల్ ఐడెంటిటీ JDS జేడీఎస్ కి, సిక్ ఐడెంటిటీ అకాలీదళ్. అకాలీదళ్ కు, హిందుత్వ మరాఠీ అస్మిత ఐడెంటిటీ శివసేన, ఎస్ సార్, రీజనల్ ఐడెంటిటీ బిజు జనతాదళ్. వీళ్ళన్ని పార్టీల అనుభవం చూడండి. ఎస్ సార్, వీరు రాజకీయ అవకాశవాదంతో హిందుత్వ ఐడెంటిటీతో కలిశారు. అందరూ దెబ్బతిన్నారు. మీరు గమనించండి. ఎస్ సార్, దేశంలో కాశ్మీరీ ఐడెంటిటీ పీడీపీ. ఓకే, మీరు ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎస్ సార్, పీడీపీ దెబ్బతిన్నది. జేడీయూ సోషల్ జస్టిస్ ఐడెంటిటీ, మండల్ ఐడెంటిటీ ఇవాళ దెబ్బతిన్నది. శివసేన దెబ్బతిన్నది, Yes, sir. ఏడీఎంకే దెబ్బతిన్నది, బీఆర్ఎస్ దెబ్బతిన్నది. Yes, sir. Yes, sir. బీజేపీతో గట్టిగా నిలబడక, ఎస్ సార్, బిజు జనతాదళ్ దెబ్బతిన్నది. అవును. బీజేపీతో పరోక్షంగా కలిసి ఉన్న బీజేపీతో బి టీం కడుతున్న రీజనల్ పార్టీస్ అన్ని దాదాపు ఇబ్బందులు పడుతున్నాయి. పరోక్షంగా కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ దెబ్బతిన్నది. ఎస్ సార్, మీరు గమనించండి. జేడీఎస్ దెబ్బతిన్నది. ఎస్ సార్, ఇలా ఒక్క పార్టీ కాదు, మీరు Right, అస్సాం right. గణపరిషత్ దెబ్బతిన్నది. సార్, ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మరోసారి నిరూపితమైంది. ఎస్ సార్, అందువల్ల ఈ 6 ఫ్యాక్టర్స్ క్లియర్ గా Yes, sir. జమ్మూ కాశ్మీర్ ఎలక్టోరల్ Okay, మ్యాండేట్ ను స్క్రిప్ట్ చేశాయి. రైట్.